శ్రీకృష్ణుడికి అర్జునుడికి యుద్ధం జరిగిందని మీకు తెలుసా? ఒకరోజు గయుడు అనే గంధర్వరాజు ఆకాశ మార్గాన వెళుతూ సూర్యునికి అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుడి దోసిలిలో తమలపాకు ఉమ్మేస్తాడు. ఇది చూసి ఆగ్రహించిన కృష్ణుడు గయుడి తల నరుకుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రాణభయంతో గయుడు ముల్లోకాలు తిరుగుతాడు, కాని ఎవరూ సహాయం చెయ్యరు. అప్పుడు నారదుడి సలహాతో అసలు విషయం చెప్పకుండా అర్జునుడి వద్దకు వెళ్లి శరణు కోరతాడు. ధర్మం తప్పని అర్జునుడు విషయం తెలియకుండానే అతనికి అభయం ఇస్తాడు. తరువాత అసలు విషయం తెలిసి అర్జునుడు బాధపడతాడు. ఒకవైపు ప్రాణస్నేహితుడు గురువైన కృష్ణుడు, మరోవైపు తాను ఇచ్చిన మాట ధర్మానికే కట్టుబడిన అర్జునుడు కృష్ణుడితో యుద్ధానికి సిద్ధపడతాడు. అప్పుడు కృష్ణుడు, అర్జునా, అడ్డు తొలగు, ఈ గయుడు మరణించక తప్పదు అంటాడు. దానికి అర్జునుడు, వాసుదేవా, క్షమించు, శరణు కోరిన వాడిని కాపాడటం నా క్షత్రియ ధర్మం, నా ప్రాణం పోయినా నా మాట తప్పను అంటాడు. భయంకర యుద్ధం మొదలవుతుంది. ఇద్దరూ శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగిస్తారు. పాశుపతాస్త్రం, సుదర్శన చక్రం ఎదురెదురుగా వస్తాయి. లోకాలు తల్లడిల్లిపోతాయి. ఇది చూసి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమై వారిద్దరినీ ఆపి గయుడిని క్షమించమని కృష్ణుడిని కోరతాడు. శివుడి మాటతో కృష్ణుడు శాంతించి గయుడిని క్షమిస్తాడు. అలా శ్రీకృష్ణ అర్జున యుద్ధం ముగిసింది. ఇఫ్ యు లైక్ ద స్టోరీ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.